ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ అమెరికా వార్ గురించి కొంచెం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్. భారతం అంటే వీళ్ళకు ఎందుకు కోపం? ఆర్థిక శాస్త్రవేత్త లెక్క సడన్ గా రేవంత్ రెడ్డి గారు మారితే నిజంగా ఆశ్చర్యచకితం అనిపిస్తుంది పేపర్లలో. స్టేట్ ఆఫ్ హోర్ముజ్ అనేది ఒక పెద్ద కన్ఫ్యూషన్ స్టేట్ అయిపోయింది. అసలు ఏం జరుగుతుంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే ఒకసారి అమెరికా ఏం చేసిందంటే, మనం వేరే ఏ ఛానల్ మనం చూసుకున్నా సెన్సేషనల్ బ్రాడ్కాస్ట్ నడుస్తుంది. ఇట్లా అయిపోయింది, అట్లా అయిపోయింది, ఇప్పుడు అదైతున్నది, ఇరాన్ ఇంటలేదు, ఇరాన్ చేస్తలేదు, అమెరికా షిప్స్ వచ్చేసినాక అదైపోయినాయి. అసలు ఏం జరుగుతుంది అనేది మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా ఎవ్వరికి కూడా క్లారిటీ వస్తుందా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. అమెరికా మాట్లాడుతున్న పోకడ మాటలకు ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలా. ఎందుకు అనంటే మైండ్స్ తీసేస్తుంది అని చెప్పి మాట్లాడితే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అమెరికా ఏం చెప్తున్నది ఫ్రెండ్స్ మనందరికీ, కాకపోతే అక్కడ జరుగుతున్న పంచాయతీలు మాత్రం వేరేనే జరుగుతున్నాయి. ఏమైతుంది అని చెప్పి మాట్లాడితే, సో ఆబ్వియస్ గా ఇప్పుడు అమెరికా దగ్గర ఒక కెపాసిటీ ఏం లేదు. ఆ సన్న ప్యాసేజ్ లా క్లియర్ కట్ గా చెప్పాలనంటే, ఇప్పుడు ఇక్కడ యాక్సిడెంటల్ ఎస్కలేషన్ రిస్క్ ఏందనంటే, ఏమైతుంది గిరీష్ ఈ నార్దర్న్ కంట్రోల్ చేసుకుంటూ పోతే అని చెప్పి మనం మాట్లాడితే, అసలు ఇంట్లో లబ్ధి ఎవడు పొందుతున్నాడు, యాక్చువల్ గా డ్యామేజ్ ఎవడైతున్నాడు అని చెప్పి మనం మాట్లాడితే, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒక పెద్ద టాపిక్ ఉంది ఫ్రెండ్స్. ఏందనంటే, ఈ పైప్ లైన్ ఎవరికి ప్రాబ్లం అవుతుంది? ఈడ అత్యంత వార్ల ఇన్వాల్వ్ కాకపోయినా నష్టపోతుంది ఎవడు, అత్యంత లబ్ధి పొందుతుంది ఎవరు? టోల్ కడితే ఒక ప్రాబ్లం అయిపోయింది, టోల్ కట్టకపోతే ఒక ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు ట్రూత్ ఏమున్నది అని చెప్పి మనం మాట్లాడితే, జియో పొలిటికల్ గేమ్ లా కంప్లీట్ గా క్లియర్ గా ఉన్నది. ఏంది? చింది చోర్ పాలిటిక్స్ అంటారు దీన్ని కరెక్ట్ గా చెప్తే. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ అమెరికా వార్ గురించి కొంచెం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ రైమింగ్లో చాలా ఘోరంగా ఉంటాయి వర్డ్స్. మావాడు వద్దని అన్నాడు. సో అమెరికా దూకుడికి చైనా ఏం చేస్తుందని అనేది కూడా ఒకటి మనం అది చేద్దాం. అండ్ వీళ్ళిద్దరు కలిసి భారతం అంటే వీళ్ళకు ఎందుకు కోపము, వెదర్ ఇట్ మే బి అమెరికా ఆర్ చైనా. అండ్ ఈ వెస్టర్న్ కంట్రీస్కి ఎస్పెషల్లీ భారత్ అని అంటే, భారత్ ఇంత అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఎప్పుడు ఊహించలేదు. సో దాని మీద కూడా ఒక చర్చ చిన్నగా చేద్దాం. అండ్ దాని తర్వాత ఆర్థిక శాస్త్రవేత్త లెక్క సడన్ గా రేవంత్ రెడ్డి గారు మారితే నిజంగా ఆశ్చర్యచకితం అనిపిస్తుంది పేపర్లలో. ఏదో జిఎస్డిపి డిలిమిటేషన్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎవరో ఏదో చూరని ఇచ్చి ఉంటారు, ఆ చూరని మొత్తం చదవకుండా మింగకుండా, అంటే ఫస్ట్ నమ్మలాలి కదా, నమ్ములతో తెలుస్తుంది రుచి ఏమున్నది అనేది. రంగు రుచి చిక్కదనం తెలియకుండా రాజకీయాలు చేస్తే వర్కౌట్ అవుతుందా కాదా? మీ కామెంట్ రూపంలో చెప్పుకుంటారు. సో లెట్ us స్టార్ట్ బిగిన్ ద చిట్టా ఫ్రెండ్స్. కంప్లీట్గా ఇరాన్, అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఏదైతే కాన్ఫ్లిక్ట్ జరుగుతుందో కంప్లీట్గా గ్లోబల్ సినారియోలా, ఈరోజు మనము దీని మీద కొంచెం చర్చ చేస్తే, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ అనేది ఒక గేట్వే అయిపోయింది. యావత్ మేబీ 3 దేశాలకు సంబంధించిన విషయం కాదు ఇది, యావత్ ప్రపంచానికే ఇది ఒక నిజంగా చెప్పాలన్నట్టు ఒక గేట్వే అయిపోయింది. ఈ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ అనేది కంప్లీట్గా ఒక క్యాపిటలిస్ట్ మార్కెట్ అయిపోయింది. అంటే ఒక నిజంగా చెప్పాలనంటే ఒక ట్రేడ్ చేసే స్థావరం అయిపోయింది, ఓ పొజిషన్ అయిపోయింది. ఇక్కడ ఏం జరుగుతుంది ఏంది అనేది మనం మాట్లాడే కంటే ముందు ఎట్లుంటుంది అని అంటే, కంప్లీట్గా స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ అనేది ఒక పెద్ద కన్ఫ్యూషన్ స్టేట్ అయిపోయింది. అసలు ఏం జరుగుతుంది? అందుకే మా వాడు కమెంట్ తమ్నెయిల్ కూడా గట్లనే పెట్టిండి. అలా ఇట్స్ క్లియర్ దట్ నథింగ్ ఈస్ క్లియర్ ఎట్ ది స్టేట్ ఆఫ్ హార్మోస్. అంత క్లియర్ కట్గా అనిపిస్తుంది, బట్ ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. అసలు ఏం జరుగుతుంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే ఒకసారి అమెరికా ఏం చేసిందంటే, 2 షిప్లను పంపింది, పెద్ద పెద్ద మంచి క్యారియర్లను పంపింది. ఒకటేమో మన యుఎస్ మర్ఫీ అని, ఇంకొకటి ఏదో ఉన్నది, 2 షిప్లని పంపించింది. అగర్ పీస్ టాక్ సక్సెస్ఫుల్ అయితే, పీస్ నిజంగానే సక్సెస్ఫుల్ అయితే ఈ 2 షిప్లు రావాల్సిన అవసరం ఏమున్నది అని చెప్పి చెప్తున్నా. ఇక మేజర్గా మనం వేరే ఏ ఛానల్ మనం చూసుకున్నా సెన్సేషనల్ బ్రాడ్కాస్ట్ నడుస్తుంది. ఇట్లా అయిపోయింది, అట్లా అయిపోయింది, ఇప్పుడు అదైతున్నది, ఇరాన్ ఇంటలేదు, ఇరాన్ చేస్తలేదు, అమెరికా షిప్స్ వచ్చేసినాక అదైపోయినాయి. అసలు ఏం జరుగుతుంది అనేది మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా ఎవ్వరికి కూడా క్లారిటీ వస్తుందా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. అయితే వస్తుందా లేదా అని తెలుసుకోనికి, ప్లస్ అమెరికా మాట్లాడుతున్న పోకడ మాటలకు ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలా. ఎందుకు అనంటే, ఇరాన్ అంత తేలిక కూడా ఓటమి ఒప్పుకునే పరిస్థితులలో కనిపిస్తలేదు. ఇరాన్ ఎట్టి పరిస్థితులలో కూడా వెనకడుగు వేస్తలేదు. అండ్ ఇజ్రాయెల్ కి కూడా సుక్కలు చూపించడం మొదలెడుతుంది ఇరాన్. ఎందుకనంటే ప్రెషర్ దబావు పడుతున్నది. ఇప్పుడు ఎట్లా అనంటే, ఇది స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ని నేను 2 భాగాలుగా డివైడ్ చేసిన ఫ్రెండ్స్. ఒకటి ఏందనంటే, ఇరాన్ దగ్గర ఉన్న భాగాన్ని నేను రెడ్ కలర్లో పెట్టిన, ఇంటర్నేషనల్ ఏదైతుందో దాన్ని నేను నార్మల్గా ఈ కలర్లో పెట్టిన, లైట్ బ్లూ కలర్. ఇప్పుడు మనం తీసుకొని ఇట్లా చూస్తే, దీని మీద ఆలోచించి మనం మాట్లాడితే ఎట్లున్నదంటే, ఆపరేషనల్ థియేటర్ ఏ రకం ఉన్నది అని అంటే, ఒక స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని 2 భాగాలుగా డివైడ్ చేసారు. ఒకటి ఇరాన్ భాగం, ఇంకొకటి ఇంటర్నేషనల్ భాగం అని అనుకుందాం. ఇరాన్ వాటర్స్ ఏం చేస్తుందంటే, అబ్సల్యూట్ గా టెరిటోరియల్ కంట్రోల్ ఏదైతే ఉంది చూడు, ఇరాన్ మెయింటైన్ చేస్తుంది. ఈ భాగంలో కంప్లీట్ గా ఇరాన్ మెయింటైన్ చేస్తుంది. ఈ ఏరియా ఏదైతే ఉందో, ఈ ఏరియా అనేది కంప్లీట్ గా ఇంటర్నేషనల్.
ఇక్కడ న్యూట్రల్ ట్రాన్సిట్ స్పేస్ నడుస్తుంది. యుఎస్ ఇంకా యుఏఈ ఇంకా ఒమాన్ వాటర్స్లా అమెరికా ఏం చెప్పిందనంటే మా మర్ఫీ అనే షిప్పులు వస్తున్నాయి, పెద్ద పెద్ద క్యారియర్లు వచ్చినాయి, ఇక్కడ ఉన్న మైన్స్ ఏవైతే ఇరాన్ పెట్టిందో ఆ మైన్స్ అన్నింటినీ తీసేస్తుంది అని చెప్పి వీళ్ళు మాట్లాడతారు. మైన్స్ తీసేస్తుంది అని చెప్పి మాట్లాడితే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యుఎస్ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీ మైన్స్ని కౌంటర్ చేసే టెక్నాలజీ లేదు. యాంటీ మైనింగ్ టెక్నాలజీ ఖచ్చితంగా అమెరికా దగ్గర లేదు. ఇక ట్రంప్ మాటలు అమెరికా వాళ్ళే చక్కగా యాక్సెప్ట్ చేస్తారా లేదా నాకు తెలియదు, కానీ మనం అందరం ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం అనేది ఒక పెద్ద క్వశ్చన్ అవుతుంది. ఎట్టి పరిస్థితులలో వీళ్ళకు ఆ టెక్నాలజీ లేదు కాబట్టి ఈ క్లియరెన్స్ అనేది కంప్లీట్గా అమెరికా డామినేట్ చేస్తుందని చెప్పి నేను అనుకోను. ఎందుకు అనంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, కంప్లీట్గా గ్లోబల్ డిస్రప్షన్ ఏ రకంగా ఉన్నది అనంటే ఇవాళ మనము ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో అగర్ మనం హీట్ మనం అంటాం కదా కార్ యొక్క టెంపరేచర్ చెక్ చేస్తాం, అది ఎప్పుడు మధ్యలోనే ఉండాలా అని అంటాం. అది ఎందుకు మధ్యలో ఉంటుంది, కార్ సేఫ్ ఉంటుంది అని అంటారు. ఎక్కువ చల్లగా అయిన ప్రాబ్లమే, మళ్ళీ ఎక్కువ మీకు వేడి ఎక్కువైనా మీకు ప్రాబ్లమే కాబట్టి మధ్యలో ఉండాలా అని చెప్పి చెప్తారు నిపుణులు. ఇప్పుడు పరిస్థితి ఏ రకంగా ఉందని అంటే నిజంగా చెప్తే మధ్యలోకి వచ్చి నిలబడ్డది. ఇప్పుడు ఇది కొంచెం ఇటు సైడ్ వచ్చింది అనుకో, మనం టోటల్ పీస్ అని అనుకోవచ్చు. అంటే ఆయిల్ ప్రైసులు తగ్గొచ్చు, ఆయిల్ ప్రైసులు జర నియంత్రణలు ఉంటాయి, ఎక్సెట్రా మన కంట్రోల్ ఉంటాయి. బట్ అదే ఇప్పుడు అది ఇటు సైడ్ దాటింది అనుకో కంప్లీట్గా, ఖచ్చితంగా యుఎస్ ఇంట్రెస్ట్లకు అండ్ వరల్డ్ ఇంట్రెస్ట్లకు ఎకనామిక్ ఇంట్రెస్ట్లకు ఖచ్చితంగా చెక్ పడదా మీ కామెంట్ రూపంలో చెప్పుంటున్నారు. ఇప్పుడు ఇది అనేది ఎట్లుంటుంది అని అంటే మధ్యలో ఉంటే ఏముంటుంది అంటే ఒక డిస్ట్రిబ్యూటెడ్ జోన్ లాగా కంప్లీట్గా మనకు ఉంటుంది. అయితే అమెరికా చెప్తున్న పద్ధతి ఏంది, కానీ యాక్చువల్గా అక్కడ జరుగుతున్నది ఏంది అనే దాని మీద కూడా మనం చేయాలి. అమెరికా ఏం చెప్తున్నది ఫ్రెండ్స్ మనందరికీ, అమెరికా ఏం చెప్తున్నది అంటే ఒక టాక్టికల్ అగ్రిమెంట్ చేసుకున్నా నేను అని చెప్పి ఒక హైపోథెటికల్ స్టోరీ చెప్తున్నది. 24 గంటలు అయిపోయింది, బ్రేక్ డౌన్స్ అయిపోయినాయి, చర్చలు జరుగుతున్నాయి అని చెప్పి చెప్తున్నది. ఇప్పటిదాకా జీరో మిలిటరీ డైరెక్ట్ ఇంటర్వెన్షన్స్ ఏం జరగలే అని చెప్పి మాట్లాడుతున్నారు. కాకపోతే అక్కడ జరుగుతున్న పంచాయతీలు మాత్రం వేరేనే జరుగుతున్నాయి. ఏమవుతుంది అని చెప్పి మాట్లాడితే ఫస్ట్ పాయింట్, ట్రంప్ ఎవరిని పంపించిండు, జేడీ వ్యాన్స్ని పంపించిండు. జేడీ వ్యాన్స్ని పాకిస్తాన్కి పంపించిండు. పాకిస్తాన్లో ఏమని చర్చలు జరుపు అని చెప్పి చెప్పిండు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ చర్చలు విఫలమైనాయి అనుకో, జేడీ వ్యాన్స్ వల్ల చర్చలు విఫలమైనాయి అని చెప్పి కొడతాడు. అగర్ సపోజ్ జేడీ వ్యాన్స్ నిజంగానే చర్చలు సఫలం చేసుకుంటూ వచ్చిండు అనుకో, ఈ క్రెడిట్ ఎవరు తీసుకుంటాడు, మన ట్రంప్ తీసుకుంటాడు. అంటే ఇండైరెక్ట్గా బలిబక్రా ఎవరైతారు ఇక్కడ, జేడీ వ్యాన్స్ అవుతాడు. అయితే జేడీ వ్యాన్స్ అయితే ట్రంప్కి ఏముంటుంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే, వెనకటికి ఇట్లాంటి సంక్షోభ పరిస్థితులల్లో, ఆర్థిక సంక్షోభ పరిస్థితులల్లో ఒకటి మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటనంటే అమెరికన్ ప్రెసిడెంట్లను హతమార్చడం కూడా జరిగింది. వెనకటి అమెరికన్ ప్రెసిడెంట్లు వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయినరు. అప్పుడు ఎవరైనరు ప్రెసిడెంట్లు అని చెప్పి మాట్లాడితే ఉప ప్రెసిడెంట్లు ఎవరెవరైతే ఉంటారు కదా, వైస్ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారు కదా వాళ్ళు అయినరు. సో ఆబ్వియస్గా ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సిన టాపిక్ ఏందనంటే ఇక్కడ అనుకున్నంత స్మూత్గా ఏం లేదాడ, అందుకే క్లియర్గా ఉన్నది, ఏది క్లియర్గా లేదని. ఇప్పుడు అమెరికా ఏమని మాట్లాడుతుంది, నేను మైన్స్ని మొత్తం క్లియర్ చేస్తున్నా అని చెప్పి మాట్లాడతారు. అయితే ఇక్కడ దేనికి సంకేతం అది అంటే కంప్లీట్గా ఈ వార్ జోన్ ఏదైతుందో దాన్ని నేను న్యూట్రలైజ్ చేస్తున్నా అని చెప్పి చెప్తుంది. యాక్చువల్ రియాలిటీ ఏమున్నది అని అంటే ఇది వార్ని అవాయిడ్ చేసే తత్వం. ఈవెన్ అమెరికాకు కూడా ఇప్పుడు పెద్ద ప్రాబ్లం అయిపోయింది. యాక్చువల్గా ప్రాబ్లం ఏమైందంటే ఫ్రెండ్స్, ఏవైతే అమెరికా యొక్క బేసెస్ ఉండే చూడు మొత్తం మిడిల్ ఈస్ట్లో, అవన్నీ ఇరాన్ ఆల్రెడీ ధ్వంసం చేసేసింది. సో ఆబ్వియస్గా ఇప్పుడు అమెరికా దగ్గర ఒక కెపాసిటీ ఏం లేదు దీన్ని ముంగడికి తీసుకుపోయి దీన్ని సస్టైన్ చేసే అంత. సో ఏదైనా ఒక కొత్త దారి ఎన్నుకోనికే చూస్తుంది. అందుకని ఏం చేస్తుందంటే ఇంటర్నేషనల్ వాటర్ అండ్ ఇరాన్ వాటర్ అని చెప్తుంది. అండ్ ఆబ్వియస్గా ఆ గ్యాప్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడికి రాగానే ఇరాన్ డామినెన్స్ ఖచ్చితంగా చూపిస్తుంది. సో ఈ షిప్పింగ్ ఫ్లోస్ ఎక్సెట్రా ఇదంతా పోనీకే చూసినావా నేనే మొత్తం తీసుకొని వస్తున్నా అని చెప్పి ఒక చక్ర వ్యూహంలా, నిజంగా చెప్పాలంటే ఒక ఫేక్ వ్యూహంలా మొత్తం తీసుకురానికి ప్రయత్నం చేస్తుంది ఎవరు, మన అమెరికా. ఇరాన్ ఏం చేస్తున్నది అని అంటే కంప్లీట్గా నార్దర్న్ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో చూడు ఇరాన్లో అవన్నీ నావి అని చెప్తున్నారు. నార్దర్న్ బార్డర్స్ అంటే ఇది ఈ ఏరియా ఏదైతే ఉంది చూడు రెడ్ కలర్ది ఇదంతా మా కంట్రోల్ ఉన్నది అని చెప్పి క్లియర్ కట్గా ఇరాన్ ఒక మెసేజ్ ఇస్తుంది. అంటే ఏదైతే ఈ పార్ట్ ఉన్నది కదా ఫ్రెండ్స్, ఇది చాలా కీలకమైన పార్ట్ అనమాట ఈడికేని వచ్చేసరికి. ఎందుకంటే చాలా నేరో ఉన్నది గ్యాప్. ఈ స్ట్రైట్ని నేను కంట్రోల్ చేస్తున్నా అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తుంది ఎవరు, మన ఇరాన్. దీనివల్ల ఏమైపోతున్నది అని అంటే ఈ యొక్క సన్న ప్యాసేజ్ ఇప్పటిదాకా నేను చూపించిన ఫోటో, ఆ సన్న ప్యాసేజ్లా క్లియర్ కట్గా చెప్పాలనంటే ఇరాన్ డామినెన్స్ చూపుతున్నది అని అంటే టోల్ ట్యాక్స్ వేస్తుంది. టోల్ ట్యాక్స్ వేయగానే అమెరికాకు ఒక కొత్త ఇబ్బంది వస్తుంది. ఏ రకంగా వస్తుంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే కాన్ఫ్లిక్ట్ జోన్స్ సిగ్నల్స్ ఇస్తున్నాయి, మిక్స్డ్ సిగ్నల్స్ వస్తున్నాయి, కంప్లీట్గా అన్కోఆర్డినేటెడ్ డిప్లాయ్మెంట్ జరుగుతున్నాయి. ఎట్లా అని అంటే ఇరానియన్ నేవీ ఏం చేస్తున్నది అని అంటే అగ్రెసివ్ వార్నింగ్స్ ఇస్తున్నది ఎవరికి, అమెరికాకు అగ్రెసివ్ వార్నింగ్స్ ఇస్తున్నది. ఏ రకంగా ఇస్తున్నది అని అంటే
ఎనీ యుఎస్ షిప్ అక్కడికి వచ్చింది అని అంటే మాకేమన్నా తెలిసింది అని అంటే మేము పేల్చి పడదొప్పుతాం. మీ దగ్గర ఏజీఐఎస్ టెక్నాలజీ ఏదైనా ఉండొచ్చు, కాకపోతే మా దగ్గర చిన్న చిన్న బోట్లతో మేము చేసి పడదొప్పుతాం, మేము పక్కకు జరిపేస్తాం మిమ్మల్ని అని చెప్పి ఒక క్లియర్ కట్గా ఇరాన్ చెప్తున్నది. ఇంకా క్లియర్ కట్గా చెప్పాలనంటే అక్కడ ఇరాన్ నుంచి మనకు ఒక హరీడ్ రెస్పాన్స్ కూడా కనబడుతున్నది. దీస్ ఆర్ ఆల్ ది అన్కోఆర్డినేటెడ్ డిప్లాయ్మెంట్స్ ఫ్రెండ్స్. దీనికి ఒక ప్యాటర్న్ ఏం లేదు. ఇరాన్ ఏం చేసింది, అన్కోఆర్డినేటెడ్ డిప్లాయ్మెంట్స్లలో హరీడ్ రెస్పాన్స్ కింద మైన్స్ పెట్టేసింది. ఇప్పుడు ఆ మైన్స్ ఎక్కడెక్కడైతే పెట్టినో నాకు దాని జీపీఎస్ కోఆర్డినేట్స్ తెలియదు అని చెప్తున్నది. అంటే ఈ కాన్ఫ్లిక్ట్ని ఇట్లనే కంటిన్యూ చేద్దామని చూస్తున్నదా లేదా అని అమెరికా దగ్గర యాంటీ మైనింగ్ టెక్నాలజీ లేదు. ఇప్పుడు ఇక్కడ యాక్సిడెంటల్ ఎస్కలేషన్ రిస్క్ ఏందని అంటే అందరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదో ఒక సీక్రెట్ ప్యాక్ట్ మాత్రం ఖచ్చితంగా ఇరాన్కి ఇంకా అమెరికా మధ్యలో నడుస్తున్నది. నువ్వు నార్దర్న్ది కంట్రోల్ చేయి, నేను ఇక్కడిది కంట్రోల్ చేస్తా. ఏమవుతుంది గిరీష్ ఈ నార్దర్న్ కంట్రోల్ చేసుకుంటూ పోతే అని చెప్పి మనం మాట్లాడితే ఏవైతే డైరెక్ట్ ఉంటుంది చూడు. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఏమని అనౌన్స్ చేసిండు, నేను కంప్లీట్గా ఇరాన్ షిప్పింగ్ని బ్లాక్ చేసి పడేస్తా. ఏదైతే ఇంటర్నేషనల్ వాటర్కి అక్కడ ఇరాన్ షిప్ వచ్చిందనంటే అమెరికా వాడు బ్లాక్ చేస్తానంటుడు. అంటే అల్టిమేటం అమెరికా ఏమనిస్తుంది, ఏ ఇంటర్నేషనల్ షిప్ కూడా ఎవడైతే ఇరాన్కి టోల్ కడతాడో వాడి మీద నేను శాంక్షన్స్ పెడతా, వాడిని నేను చల్లగా చూడా, వాడి మీద నేను చెక్ పెడతా అని చెప్పి ఒక మెసేజ్ ఇస్తున్నాడు. ఆబ్జెక్టివ్ ఏమున్నది అని అంటే కంప్లీట్ స్టేట్ ఆఫ్ హోర్ముజ్ నా కబ్జాలు ఉన్నది అని చెప్పే ప్రయత్నం చేస్తుండు. ఎవరు, మన తాత ట్రంప్. మళ్ళీ ఇది వాస్తవమా కాదా దీని మీద కూడా మనం చర్చ చేయాలి కదా. ఇప్పుడు చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవడన్నా టోల్ కట్టిండని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ భారతే టోల్ కట్టిండని అనుకుందాం. భారత్ టోల్ కట్టిండని మరి రెండు ఆప్షన్స్ ఉన్నాయి భారత్కి. ఒకటి ఏంది, ఇరానియన్ టోల్ కట్టాలా. ఇరానియన్ టోల్ కట్టంగానే అమెరికా ప్రెసిడెంట్ కులేయాం వైట్ హౌస్ నుంచి అనౌన్స్మెంట్లు వస్తున్నాయి. ఏమని చెప్తున్నాడు, నేను డైరెక్ట్గా సెకండరీ శాంక్షన్స్ తీసుకొని వస్తా, నేను చల్లగా చూడా, షిప్లను ఏదైనా యాక్ట్ చేస్తా, ఏదో చేస్తా, నేను దాని బొంగులను ఎదగలుగుతా అని అన్నట్టయితే డైరెక్ట్గా ఒక డైలమా క్రియేట్ చేసుకొని ప్రపంచం మొత్తంలో ఒక డైలమా క్రియేట్ చేస్తున్నాడు, కొలెటరల్ డైలమా తీసుకొని వస్తున్నాడు. సెకండ్ ఆప్షన్ ఏముంటుంది అని అంటే ఇప్పుడు బై ఛాన్స్ యుఎస్ బ్లాక్ అవుట్తో ఉన్నదనుకో, మనకు కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, మనకు కంప్లీట్గా మన నేషనల్ ఎనర్జీ సప్లైస్ అనేది డిస్రప్ట్ అవుతాయా కావా. ఇప్పుడు నేను అమెరికాతో చేతులు కలిపి తిరగని ఊకుంటాడా, ఖచ్చితంగా ఏమంటాడు, హఠాసావానికి గట మొన్నటిదాకా నాతో ఉన్నావు, మజాక్ మస్కరా పన చేస్తున్నావు అని ఆడంటాడు. ఇప్పుడు నన్ను అడిగితే భారత్ ఏం చేస్తున్నది, మేము దళాలు కాలామా, మా ఇంట్రెస్ట్లు మేము తీసుకుంటామని చెప్పి అబ్సల్యూట్గా ఒక నరేటివ్తో పోతున్నది. సో ఖచ్చితంగా ఇక్కడ ఎవరికి ఏది కూడా ప్రాబ్లం భారత్ క్రియేట్ చేస్తలేదు. భారత్ అందుకే దళాలు కాదు, మేము కాము, మా ఇంట్రెస్ట్లు మేము పోతాం. ట్రంపే నిజంగా చెప్పాలనంటే బాగా ఫ్లక్చువేట్ అవుతున్నాడు. వీడికి ఆగిపోయిందా, వీడికి కాదు, అసలు ఇలా లబ్ధి ఎవడు పొందుతున్నాడు, యాక్చువల్గా డ్యామేజ్ ఎవడు అవుతున్నాడు అని చెప్పి మనం మాట్లాడితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒక పెద్ద టాపిక్ ఉంది ఫ్రెండ్స్. ఏందనంటే మిడిల్ ఈస్ట్ నుంచి నల్ల బంద్ చేస్తే, ఈ నల్ల బంద్ చేస్తే ఎవరికి ఎఫెక్ట్ అవుతున్నది అని అంటే మెయిన్ ల్యాండ్ చైనాకి ఎఫెక్ట్ అవుతున్నది. అమెరికా వాడు సర్వనాశనం అయింది, అలా డౌట్ లేదు. ఎందుకంటే పెట్టుబడులు ఎక్కువ ఎవడు పెట్టిండు, చైనా వుహాన్ మన చైనీస్ కరెన్సీలా ఎవడెక్కువ దందా చేస్తున్నాడు, చైనీస్ వాడు చేస్తున్నాడు. ఎవరితో చేస్తున్నాడు, ఇరాన్తో చేస్తున్నాడు. స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్లో ఎవడెవడి షిప్లకు ఓపెన్ ఎంట్రీ ఇచ్చిండు, చైనా, భారత్, ఇంకా కొంచెం మన రష్యాకి అవసరం లేదనుకో, వాళ్ళ దగ్గర కూడా ఆయిల్ మస్తే ఉన్నది. బట్ బరాల్ కొన్ని దేశాలకు ఓపెన్ చేసిండు వాడు. మెయిన్ ఎవడి కోసము, చైనా కోసం. అలా పాకిస్తాన్ కూడా దోస్తు లెక్కనే ట్రీట్ చేస్తున్నాడు. కాకపోతే వాడు అమెరికా ట్రంప్ని ఇంకా ఇరాన్ లీడర్షిప్ని మీటింగ్ పెట్టడానికి వాడి దగ్గర పైసలు లేవంట. ఉస్మానియా బిస్కెట్లు పెట్టాలన్నా మా దగ్గర పైసలు ఉండాలి కదా ఉస్తాద్, పైసలు మా దగ్గర $1 million మాకు జర అప్పిస్తారా, అప్పు డే తెల్లారిందా అని చెప్పి మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు ఈయన నల్ల బంద్ అయింది అనుకో మిడిల్ ఈస్ట్లో, అమెరికా వాడు చేసేది కూడా కదే, ఈ నల్లని నేను బంద్ చేస్తా. ఇంటర్నేషనల్ షిప్పులు ఎవడైతే టోల్ కట్టి బయటికి వెళ్తాడు చూడు, ఆని మాత్రం నేను ఊకోను అని అంటే ఈ పైప్ లైన్ ఎవరికి ప్రాబ్లం అవుతుంది, చైనాకి అవుతుంది. సో దెబ్బ ఎవడికి పడుతుంది, చైనాకు పడుతుంది. సో ఈ వార్లో మేజర్గా నష్టపోతుంది ఎవరెవరు, అమెరికా యుద్ధంలో ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి న్యాచురల్గా అమెరికా దెబ్బతింటుంది. ఇరాన్ మీద దెబ్బ పడుతుంది కాబట్టి న్యాచురల్గా దెబ్బ తింటూనే ఉన్నది. ఇజ్రాయెల్ నా వల్లనే యుద్ధం అవుతుంది, నేనైతే ఆగని అని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళిద్దరు సైలెంట్ ఉండి నేను పటాక వేల్చేసి వస్తా అని చెప్పి వాడున్నాడు కాబట్టి వాడికి నష్టం జరుగుతూనే ఉంటుంది. ఈడ అత్యంత వార్లో ఇన్వాల్వ్ కాకపోయినా నష్టపోతుంది ఎవడు, చైనా. అత్యంత లబ్ధి పొందుతుంది ఎవరు, రష్యా. యుద్ధంలో ఇన్వాల్వ్ కాకుండా కూడా లబ్ధి పొందుతుంది ఎవరు, అబ్సల్యూట్గా రష్యా. నిజంగా చెప్పాలనంటే ఇప్పుడు స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ ఏదైతే ఇరానియన్ వాటర్స్ ఆర్ ఇంటర్నేషనల్ వాటర్స్ అని చెప్పి మాట్లాడుతున్నారు కదా బ్రదర్, ఇది కంప్లీట్గా ఒక క్యాపిటలిస్ట్ జియో పాలిటిక్స్ అయిపోయింది. వెనకటికి కోల్డ్ వార్ ఉండనొచ్చు,
అక్కడ మొత్తం ఆర్మ్ సేల్స్ ఇంకా ట్రేడ్ లీవరేజ్ అవుతుండొచ్చు. బట్ ఏదైతే వార్ క్రైసిస్ ఉందో ఇరాన్ అక్కడ టోల్ మేనేజ్మెంట్ చేసింది. టోల్ కడితే ఒక ప్రాబ్లం అయిపోయింది, టోల్ కట్టకపోతే ఒక ప్రాబ్లం అయిపోయింది. ఈ ప్రాక్సీ లివర్ల మధ్యలో ఈ రిలేషన్లు మేనేజ్ చేసుకునే తత్వంలో అసలు వార్ ఎండ్ అవుతుందా లేకపోతే స్ట్రాటజిక్గా కంటిన్యూ అయితేనే ఉంటుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇప్పుడు ఇంకొకటి ఏందనంటే, ఇప్పుడు ఈ నల్ల ఏదైతే ఉన్నదో ఇది బంద్ చేసినా లేదా మెల్లగిప్పినా ప్రెషర్ తక్కువైనా కంప్లీట్గా ఎవడు ఐసోలేట్ అవుతున్నాడు ఎకనామికలీ అండ్ మిలిటరీలీ? చైనా. మిలిటరీ ఆయిల్ దొరకకపోతే ఎక్కడికైనా ప్రాబ్లం అవుతుంది. అండ్ అమెరికా కూడా ఇప్పుడు ఇది వార్ కంటిన్యూ చేద్దామని అంటే మన ఇష్యూ ఉన్నదా? అందుకే ఇట్లాంటి నాటకాలు అన్నీ అవుతున్నాయి. నేను కంట్రోల్ చేస్తున్నా, మా ఇల్లు తీస్తున్నా. ఎందుకు అని అంటే మెయిన్ బేసులు వలగొట్టేసిండి ఇరాన్. ఇప్పుడు ట్రూత్ ఏమున్నది అని చెప్పి మనం మాట్లాడితే జియో పొలిటికల్ గేమ్లో కంప్లీట్గా క్లియర్గా ఉన్నది. ఏది క్లియర్గా లేదు. ఈ కరెంట్ క్రైసిస్ అనేది కంటిన్యూ అయితేనే ఉంటుంది. ఇప్పట్లో దీనికి దొరకదు. వీళ్ళిద్దరేమన్నా నువ్వు టోల్ ట్యాక్స్ అయ్యి నేను మళ్ళీ వచ్చినాక నేను కూడా ఇస్తాను. చింది చోర్ పాలిటిక్స్ అంటారు దీన్ని కరెక్ట్గా చెప్తే. ఇప్పటిదాకానైతే ఇది గిట్లనే నడుస్తుంది ఫ్రెండ్స్. దీని మీద మీ అభిప్రాయం ఏందో జర నాకు చెప్పు. ఫ్యూచర్లో ఏమవుతుందో తెలియదు. ఏ పేపర్ చదివినా గిట్లనే ఉన్నది. భారత్ మాతాకి జై.